వెళ్ళి ఒక 5 ఇళ్ల నుంచి 5 గుప్పిళ్ళ గోధుమ పిండి తెచ్చుకుని మేము, అంటే గురువు మాకు నేర్పిన విధానం అది. గుప్పిళ్ళతో తెచ్చిన గోధుమ పిండిని అక్కడ ఉన్న నదిలో ఉండ చేసుకుని రొట్టె చేసి చితి మీద కాల్చుకుంటాం. కాల్చుకున్న తర్వాత మేము ఖచ్చితంగా భుజించాలి అంటే ఒక పావు అగ్నికి ఇచ్చేయాలి. అగ్నికి ఇచ్చిన తర్వాత మాకు ఆవు దొరికినప్పుడు ఒక గోవుకి ఇంకొక పావు పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ గోమాత అనుగ్రహంతో మళ్ళీ ఒక భైరవుడిని అంటే ఒక కుక్కని తీసుకొచ్చి దానికి ఒక పావు పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక పావు తింటే దేహం నిలబడుతుంది. ఆ కొంచెమేంటి అది చాలు తల్లి. దేహం నిలబట్టాకి 5 గుప్పిళ్లలో పావు వంతు చాలు మనిషికి దేహం నిలబట్టడానికి. అది మాత్రం ఖచ్చితంగా స్వీకరించి, ఎందుకంటే రుచి పట్ల భావనలు వదిలేసిన తర్వాత కండిషన్ అది. ఎందుకంటే సాధారణంగా మనం ఏదైనా తింటున్నప్పుడు ఉప్పు సరిపోయింది, కారం ఎక్కువైపోయింది, అలాంటి భావనలు అన్నీ ఉంటాయి. కానీ ఒక అడుక్కునేయానికి అలాంటి భావనలు ఉంటాయా? బిచ్చగడికి ఎవరింట్లో ఏం వండుతారో తెలియదు. మా స్థితిని ఏంటంటే పూర్తిగా ఒక చోటకి వెళ్ళి భౌతిక భిక్షాందేహి అని అడిగేటప్పుడు అంటే మనం భగవంతుడి నుంచి పొందేదిగా భావించి తీసుకునే ఒక తత్వం ఉంటుంది తల్లి. భగవత్ ప్రసాదంలో రుచులు ఎంచుకోగలమా మనం? కొంచెమా ఎక్కువ ఎంచుకోగలమా? కానీ మనకి పొందామంటే ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉన్న పర్యావరణంలో అగ్నికి, ఆవుకి, గోమాతకి, భైరవుడికి మా సాంప్రదాయంలో ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత మాత్రమే భుజించాలి తప్ప అవి దొరకకపోతే భోజనం కూడా ఉండదు. అవి దొరకని రోజున భోజనం ఉండదు. మొత్తం రొట్టెంతా తీసుకెళ్ళి అగ్నికి ఆహుతి చేయాలి. అంటే అలాంటి శిక్షణ మాకు ఇస్తారు. కారణం ఏంటంటే మాలో ఉన్న ఆహాలు వదిలిపోవాలి, రుచుల పట్ల భావనలు వదిలిపోవాలి, రేపు పట్ల ఆశ ఉండకూడదు. నాకు రేపు పట్ల ఆశ ఉందనుకుంటే ఏం చేస్తాను తల్లి? 5 ఏళ్ళకి వెళ్ళి 5 గుప్పిళ్ళు తెచ్చుకోవడం కాదు, 50 ఏళ్ళకి వెళ్ళి 50 గుప్పిళ్ళు తెచ్చి పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే రేపు పొద్దున్న రొట్టె కోసం. రేపు గురించి ఆలోచన ఉండదు తల్లి. మాకు జో థాలీమే ఆతాయే ఓ లేనా, ఏదైతే అరిచేతిలోకి వచ్చిందో అది మాత్రమే మాకు ఈరోజు అవుతుంది తప్ప రేపటి గురించి ఆలోచన ఉండదు. ఆలోచన ఉంటే మేము కూడా సమాజంలో ఉన్న పెద్ద పెద్ద బడా స్వామీజీల్లో మారిపోతామమ్మా. ఎందుకంటే మేము కూడా పక్కన పెట్టేసుకోవడం మొదలు పెడతాం. మీరు మీ శిష్య పరంపరకు ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు? ఒకటే తల్లి, ఫస్ట్ అఘోర సాంప్రదాయంలో అఘోర సాధకుడిగా రావాలి అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే మనిషిలా జీవించటం. ఆ ప్రమాణం చేసిన తర్వాత మాత్రమే దీంట్లోకి తీసుకురాబడతారు. మీరు అడగచ్చు మేమందరం మనుషులు కాదని. మా దృష్టిలో అయితే కాదమ్మా. ఎందుకంటే మనిషి అంటే మానవత్వం పూర్తిగా నిండి ఉన్నప్పుడు మాత్రమే పిలువబడతాడు. అంతే కదా తల్లి. కానీ నా కుటుంబం, నేను నా వరకైనా ఒక చిన్న పరిధి గీసుకుని, ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు వచ్చిన సంపాదన దేనికి వెచ్చిస్తారు? అదే రోడ్డు మీద చాలామందికి ఆకలితో ఉంటారు. మీకు ఎప్పుడైనా ఎవరికైనా చూపించాలనుకున్నప్పుడు మీలో ఒక తృప్తి పొందడం కోసం ఒక ప్యాకెట్ ఆహారం వాళ్ళకి ఇస్తారు. కానీ వాడికి ఇలా లేదు కదా, వాడికి ఏదైనా ఒక ఆధారం కల్పించి వాడికి కూడా రోజు భోజనం చేసేలా చేద్దామని ఆలోచన మీలో పుడుతుందా? కానీ మీ కొడుకు పట్ల పుడుతుంది. వీడి జీవితాన్ని కూడా ఇలా మార్చాలి, ఖచ్చితంగా వాడు రోజు ఇంత భవిష్యత్తు ఉండాలి, ఒక చక్కటి స్థితి వాడు పొందాలి. ఆ చిన్న పరిధిని వదిలిన తర్వాత మా కండిషన్ ఉంటుంది. ఇలా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత మీదే అని అన్నారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే అది నెరవేరే సందర్భం ఉంటుందంటారా? కానీ భగవంతుడు కూడా మనకు పరిధి విధిస్తాడు ప్రతి దానికి. మన సనాతన సాంప్రదాయం చాలా గొప్పది, కానీ భారతదేశంలో ఒక పరిధి ఉంది కదా, దాంట్లో మాత్రమే నడుస్తుంది కదా ఇది. అదేవిధంగా మాకు సంబంధించిన పరిధి ఎలా ఉంటుంది అంటే భగవంతుడి ద్వారా మా దగ్గరికి ఎవరైతే రాబడ్డారో వాళ్ళందరి బాధ్యత మాదే. అంటే మా ఇంట్లో ఉన్న కుటుంబ బాధ్యతే కాకుండా ఎవరైతే రాబడుతున్నారో, ఎవరైతే ఆశిస్తున్నారో, ఎవరైతే కష్టాలు చెప్తున్నారో వాళ్ళందరి బాధ్యత తీసుకుని పూర్తయ్యేదాకా వాళ్ళ చివరి దాకా తోడుండే తత్వం మాకు ఉంటుందమ్మా. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ అఘోర సంప్రదాయం నేర్చుకోవాలని అనుకుంటే అది వారికి ఎంతవరకు వారి జీవితానికి ఉపయోగపడుతుంది అంటారు? ఒక మంచి మనిషిలో బతుకుతానంటాం జీవితానికి అందరికీ మంచిది కదా. అంటే సమాజానికి దూరంగా ఉంటారు కదా. సమాజానికి దూరం అని ఎవరు చెప్తున్నారమ్మా? ఎందుకంటే ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్న మాటల్లో కూడా చాలాసార్లు వచ్చింది. ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన డాక్టర్ ఎలా అవుతున్నాడంటే చదువుకోబట్టి. ఆయన పూర్తిగా ఎంబీబీఎస్ అయిపోయింది, స్పెషలైజేషన్ అయిపోయింది, డాక్టర్ అయిపోయాడు. ఆయన డాక్టర్గా గుర్తిస్తాడు ఎవడైనా? అతను డాక్టర్ అని చెప్పి చెప్పుకోవాలంటే సర్టిఫికేట్ చూపించుకోవాలి. కానీ ఆయనకు హాస్పిటల్ కట్టి ఎక్కడైతే రోగి తన దగ్గరికి వచ్చి నాకు ఈ వ్యాధి ఉంది అని చెప్పాడు, దాన్ని నయం చేస్తున్నప్పుడు ఏం చెప్తారు? చాలా మంచి డాక్టర్. డాక్టర్ని తెలియాలంటే ఏం చేయాలమ్మా? వైద్యం చేయాలి. మేము ఉన్నాం మా గురుదేవుల అనుగ్రహంతో బోర్డంత జ్ఞానం సంపాదించుకుని, బోర్డంత స్థితి సంపాదించుకుని శ్మశానాల్లో కూర్చుందుకు కాదే. ఎక్కడైతే సమాజంలో రుగ్మతులు ఉన్నాయో, రోగాలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, ధర్మానికి ఎక్కడైతే విఘాతం కలుగుతుందో వాటి అన్నింటి చోట పనిచేయడానికి కదా ఇంత జ్ఞానం నేర్చుకున్నది. అక్కడే ఉండిపోతే ఎలా? దాన్నే శ్మశాన వైరాగ్యం అంటారా అండి? అమ్మ, శ్మశానం అంటే కొత్తగా ఎక్కడో ఉండదమ్మా. అందరూ అంటారు అఘోరి ఎప్పుడు శ్మశానాన్ని వదిలిరాడండి. అది నిజమే, అఘోరి ఎప్పుడు శ్మశానాన్ని వదిలిరాడు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, నాకంటే పెద్ద శ్మశానం ఉందంటారా? నేను పీల్చే గాలిలో ఇప్పుడు కొన్ని లక్షల సూక్ష్మ క్రిములు చనిపోయి ఇక్కడికి చేరతాయి. చనిపోయి చేరే స్థలాన్ని ఏమంటారు?
శ్మశానమే. మరి నేను శ్మశానమే కదా, నా సాధన నాలోనే నడుస్తుంది కదా, మరి ఇంకేం కావాలి? ఎక్కడ వెతుక్కోవాలి శ్మశానాన్ని చెప్పండి. నిత్యము మీరు తీసుకునే ఆహారం ఏదండి తల్లి? ఇందులో ప్రత్యేకించి ఇది తీసుకోవాలి ఇది తీసుకోకూడదని మా సాంప్రదాయంలో రూల్ ఏమి ఉండదమ్మా. మాంసాహారం తింటారు, శాకాహారం తింటారు, నిరాహారులుగా ఉంటారు. నేను ఆహారం తీసుకోను తల్లి. నేనంతా ద్రవ రూపంలోనే ఉంటాయి నాకు అన్నీ. నేను ఎక్కువగా కాఫీ, టీ, భోగ్ అంటే భైరవ ప్యాలా అని పిలుస్తాం మేము, దాన్ని మీరందరూ కూడా మద్యం అంటారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.